నీకేమంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిక్కే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందండి చలిగాలి అంది చలికి ఉణకే పుడుతుంది వెచ్చని కోగిలిగా నిన్ను అల్లుకు పొమ్మంది చలిని తరిమేసి ఆ కిటకీ తెలుసండి శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి మంటావే బాలిక ఉంటానంటే తోడుగా ఎంత జాలిరా తమరికి నా మీద ఏం చెయ్యాలమ్మా నీలో ఏదో లాగుంది నీ వైపే నన్నే లాగింది ఫస్ట్ మనం దీనిలో అన్ని స్పైసెస్ పొడిగట్టుకుంటే అంత బాగోదు దానిలో ఉన్న రసం అందంగా ఉంది తన వెంటే 10 మంది ఇట్లా వేసుకోవాలి పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి అయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం ఇన్నాళ్ళుగా వేచుంది నా మనసు ఎన్నో కలలే కంటుంది పచ్చదనం అనేది పోగొట్టు. బొమ్మను తీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్దిమంది సల్లె పాపం మన దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందండి ఆ ముద్దేదో నీకేమంది దాని మనసే నీలో ఉందండి చేసుకోవాలి ఆ ముద్దేదో నీకేమంది కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి లాస్ట్లో గార్నిష్ కూడా కొంచెం ఉంచుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మనం దీనిలో కల్లుప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఎందుకు అంటే కల్లుప్పు అనేది వేగి మంచిగా మొత్తం డిజాల్వ్ అవుతుంది అనమాట వాటర్లో మొత్తం బిర్యానీలో మొత్తం డిజాల్వ్ అయిపోతేనే మనకి అది తినడానికి బాగుంటుంది లేకపోతే ఎక్కడికక్కడ పలుగ్గా తగులుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనం సాల్ట్ వేసేదానికి రాక్ సాల్ట్ వేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది రాక్ సాల్ట్ హెల్త్కి మంచిది నెక్స్ట్ ఇలాంటి వాటిలో రాక్ సాల్టే వేయాలి సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు ఓకేనా అందుకే నేను రాక్ సాల్ట్ ఇప్పుడు వేగేటప్పుడు వేసేసామంటే కొంచెం దానిలో కరుగుతుంది మనం వాటర్ పోసినప్పుడు అది కూడా కరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఏమేద్దామో చూద్దాం నెక్స్ట్ మనం మొత్తాన్ని నీట్గా అడుగంటకుండా మిక్స్ చేయాలి మనం ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఇది హెల్త్కి మంచిది కాదు బట్ చూడడానికి మనకి ఎప్పుడైనా ఫుడ్ అనేది అట్రాక్టివ్గా ఉంటేనే మనం తినగలం కాబట్టి ఫస్ట్ ఫుడ్ కలర్ అనేది నేనైతే ఇలా చేస్తున్నా కొంచెం గ్లాస్లో వేసుకోవాలి చిన్న టీ గ్లాస్లో నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో మనం నేనైతే నెయ్యి మిక్స్ చేస్తాను ఎందుకంటే వాటర్ కన్నా మనం నెయ్యి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఓకేనా ఈ చక్కగా దీని ఫుడ్ కలర్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఎంత పడుతుంది అనేది ఓకేనా ఇది మొత్తం నీట్గా డిజాల్వ్ అయిపోతుంది సరిపోకపోతే మనం ఇంకొంచెం వేసుకుందాం ఫుడ్ కలర్ ఓకేనా దీన్ని మనం ఫుల్ కలిపి పెట్టేసుకున్నాం అనమాట ఓకేనా ఇది లాస్ట్లో మనం యూజ్ చేసుకోవడానికి ఓకేనా ఓకే స్టార్ట్ మనం ఫస్ట్ మనం ఎప్పుడైతే బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ
ఆ బియ్యాన్ని ఫస్ట్ మనం వేసుకొని వేపుకుందాం, అప్పుడు రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా బియ్యాన్ని మొత్తం వేసేసుకుందాం. మొత్తం దీన్ని ఇట్లా వేపుకోవాలి అన్నమాట. ఫస్ట్ మొత్తం ఈ మసాలాలు చూడండి ఒకసారి దగ్గరకు వచ్చి, ఈ మసాలాలన్నీ ఇట్లా బాగా దీనిలో వేగాలన్నమాట మొత్తం. అప్పుడు రైస్ పడతాయి మసాలాలన్నీ. మనం కొంచెం హైలో పెట్టుకొని రైస్ మొత్తం ఇట్లా పట్టిన తర్వాత వెంటనే మనం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, మనమైతే ఏదైతే కొలత, ఇప్పుడు నేను ఒక కప్పుతో 2 కప్స్ తీసుకున్నా, నేను 3 లీటర్స్ 3 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నా. ఏదైతే కప్తో నేను గ్లాస్ బియ్యం తీసుకున్నానో అదే కప్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మనం మిగిలిన బియ్యం కూడా వేడి బిర్యానీ బిర్యానీలోకి మనం మంచిగా చేసుకున్న కర్రీ, మిల్ మేకర్ కర్రీ చూడండి. నెక్స్ట్ దానిలో చేసుకున్న గోంగూర పచ్చడి, దానిలోకి చేసుకున్న పెరుగు చట్నీ, నంజుకోవడానికి ఆనియన్స్, లెమన్స్, తాగడానికి వాటర్, ఇవన్నీ అరగడానికి మజ్జిగ. మనం ఫస్ట్ ఇలా మిక్సీలో మొత్తం చేసుకున్నాం కదా, ఏంటి కరివేపాకు, కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర, పెరుగు ఇవన్నీ వేసుకున్నాం కదా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ అఫీషియల్. ఈరోజు మనం హెల్దీగా స్వీట్ కార్న్ మసాలా చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలి. 1 కప్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ 1 కప్ తీసుకొని దానిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా మనం వేసుకోవాలన్నమాట. ఓకేనా? కొత్తిమీర కూడా మంచిగా వేసుకోవాలి. మనం కొత్తిమీరలో కాడల కన్నా ఆకులు ఎక్కువ మంచిగా వేసుకోండి. ఓకేనా? ఆకు చాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో చాట్ మసాలా, ఓకేనా, కొంచెం వేసుకోండి, 1/2 స్పూన్ అలాగా. నెక్స్ట్ దీనిలో సాల్ట్ వేసుకోండి, కొంచెం లైట్గా సాల్ట్ చాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో కారం వేసుకుందాం మనం. ఎందుకంటే నేను చిల్లీస్ వేయలేదు, కారమే వేసుకుందామని చెప్పి నేను చిల్లీస్ వేయలేదన్నమాట. దట్స్ వై నేను కారం వేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో ఈ మసాలా మొత్తం ఫస్ట్ మిక్స్ అవ్వాలి, నీట్గా మిక్స్ అవ్వాలి కాబట్టి నేను లెమన్ తీసుకుంటున్నా. లెమన్ని మంచిగా స్క్వీజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? మంచిగా అంటే చాలా మంచి స్క్వీజ్ చేసుకున్న తర్వాత గెరిటి పెట్టి మంచి కలుపుకోవాలి. ఈ లెమన్ అనేది, ఈ మసాలా అనేది ఉల్లిపాయకి మంచిగా పట్టాలి. ఇలా మసాలా మొత్తం మంచిగా పట్టేసిన తరువాత మనం ఏం చేయాలి అంటే లైట్గా అలా ఉంచేసి, మనం చూడండి ఇవి కొంచెం మనకి అటుకులు బయట దొరుకుతాయి. ఈ అటుకుల్ని ఏం చేద్దామంటే అలా తీసుకొని ఇలా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అటుకుల్ని లైట్గా ఒక 2 హ్యాండ్స్ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం మసాలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఇవి స్వీట్ కార్న్ ఉంది కదా, స్వీట్ కార్న్ని ఇట్లా వాటర్ లేకుండా మంచిగా ఇట్లా చేసుకున్న తర్వాత వీటిని మొత్తం దీనిలో వేసేయాలన్నమాట. నీట్గా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని మంచి మిక్స్ చేసుకోవాలన్నమాట. హెల్దీ, హై ఫైబర్ ప్లస్ హై ప్రోటీన్ చాట్ ఇది. ఓకేనా? చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు ఎప్పుడన్నా ఇట్లా చేసుకోండి, హ్యాపీగా తినొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ మనం ఎలా ఉంది అనేది ఇప్పుడు సరిపోయింది లేదు టేస్ట్ చేద్దాం.
ఎక్సలెంట్ ఉంది గైస్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. తినే కొంది తినాలనిపిస్తుంది. సూపర్.